ఒక స్పెషల్ టేబుల్ బుక్ చేశారు కదా, ఆ టేబుల్కి వచ్చే కపుల్ ఎవరో తెలుసుకోవాలిగా. స్మైలీ, కామ్ డౌన్. తెలుసుకోకుండా ఎలా కపుల్ని అనౌన్స్ చేస్తారు? సారీ మేడం. ఎవరిని పడితే వాళ్ళని పేరుగా బెస్ట్ కపుల్ గా అనౌన్స్ చేస్తే ఎలా? సరే, అందరికీ క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ కపుల్ నేను వాళ్ళ ఇంట్లో వర్కర్ని అండి. గివ్ ఇట్. వావ్, అన్నయ్య వదిన మీరే గెలుచుకున్నారా? ఎస్. యు ఆర్ ద బెస్ట్ కపుల్. నేను అనుకున్నాను మీకే దొరుకుతుందని. అండ్ యు బోత్ ఆర్. ఎంత దూరమైనా వెళ్తాను. అమ్మా చైత్ర, ఏంటి బామ్మగారు? మీ అమ్మ వైజాగ్లో మీ ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం కట్టిందమ్మా. ఎందుకు? మీ గురించి ఎంక్వైరీ చేయడానికి. తనని ఎలాగైనా ఆపాలమ్మా. నేనెంత ఆపినా ఆగట్లేదు. ఒకవేళ తనని ఆపకపోతే మీ నాన్న గురించి నిజం తెలిసిపోతుంది. ఏం టెన్షన్ పడకండి, అమ్మని నేను ఎలాగైనా ఆపుతాను. అమ్మ ఎక్కడుంది? బ్యాగ్ సర్దుకుంటూ తన రూమ్. మొన్నే కదమ్మా వెళ్లారు, మళ్ళీ ఎందుకు? నేను వెళ్ళాలమ్మా. ఎందుకంటే పొద్దున్నే లాయర్ గారు వచ్చారు. అయితే మీరు ఎలాగైనా మీ పిల్లల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. లేకపోతే కేసును వదులుకునే పరిస్థితి రావచ్చు. అందుకేనమ్మా వైజాగ్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి
మా ఆయన సమాచారం తెలుసుకుని ఆయన్ని తీసుకొస్తే నా కూతుళ్ళు నాతో వస్తారు. అప్పుడు అప్పుడు ఈ అమ్మఒడిని ఎవరు సొంతం చేసుకోలేరు. ఆ, దానికి మీరెందుకు వెళ్ళడం అమ్మా? నేను వెళ్ళకపోతే మా ఆయన సమాచారం ఎలా తెలుస్తుందమ్మా? వైజాగ్ లో నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకొక ఫోన్ చేస్తే సమాచారం అంతా తెలుసుకొని చెప్తారు. అయ్యో, ఎందుకమ్మా వాళ్ళకి శ్రమ? నేను వెళ్తాను కదా. ఇంత చిన్న పనికి మీరెందుకమ్మా వెళ్ళటం? ఇది నీకు చిన్న పనిలా అనిపించొచ్చు, కానీ నా జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైన పని ఇంకొకటి లేదమ్మా. కనుక్కుంటాను. ఏంటోనమ్మా, నేను వెళ్తేనే బాగుంటుందనిపిస్తోంది. ఎందుకు మీకంత శ్రమ? అయినా మీరిక్కడ లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయి కదా. ఇక్కడ పనులదేముందమ్మా, పిన్ని ఉంది కదా, చూసుకుంటుంది. అమ్మా ప్లీజ్ నా మాట వినండి. ఎన్ని రోజులు మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు. మీరు మాకెంతో సహాయం చేశారు. ఈ మనం కలిసి భోంచేద్దాం. లోపలికి పదండి. బయలుదేరేదాన్ని ఆపేశావమ్మా. ఇక నా భర్త ఆచూకీ కనుక్కునే బాధ్యత నీదే. అలాగేనమ్మా. పదమ్మా, రండి. అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ కపుల్ నేను ఆనంద్. ఆనంద్ పెళ్లి చేసుకోబోయేది ఈ స్మైలీ. ఆనంద్ గారిని పెళ్లి చేసుకునేది స్మైలీ. చైత్ర గారి విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను. మా అమ్మ చూపించింది చైత్ర గారిని కాదు, స్మైలీని. నాకు చైత్ర గారు నచ్చేయటం వల్ల నా కంటికి చైత్ర గారే కనిపించారు. చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను పెళ్లి కొప్పుకుంది చైత్ర గారు అనుకొని స్మైలింగ్ చూసి కాదు అని అమ్మకు చెప్పాలి. తీసుకోండి. థ్యాంక్ యూ వదినా. గోమతి గోమతి, అత్తయ్య, ఇంకో కప్ ఇవ్వవే. అమ్మా, నీకు అసలే షుగరు, మర్చిపోయావా? రేయ్, పెద్దోడు స్మైలీతో పెళ్లి కొప్పుకొని డేట్కి తీసుకెళ్లాడు. అంతకంటే ఆనందమైన విషయం ఉంటుందా? ఈ ఆనందంలో కొంచెం పాయసం ఎక్కువ తింటానురా. కావాలంటే షుగర్ టాబ్లెట్ ఇంకా ఎక్స్ట్రా వేసుకుంటాను. డాడ్, ఈరోజు
ఎవరికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అదిగో పెద్దోడు వచ్చేసాడు. ఓ వావ్ బ్రదర్, నీకోసమే వెయిటింగ్. ఆయన మీరిద్దరూ డేట్కి వెళ్ళినప్పుడు పానకంలో పుడకలాగా చైత్రని ఎందుకు తీసుకెళ్లారు? ఒరే విరాజ్, అలా అనుకురా. నేనే చైత్రని పంపించాను. అసలు చైత్రనే స్మైలీతో డేట్కి వెళ్ళడానికి ఆనంద్ నొప్పించింది. ఒప్పిస్తే ఏంటి వదినా, వాళ్ళిద్దరి మధ్యలో తనెందుకు? మన ఆనంద్ కొత్త వాళ్లతో అంత త్వరగా కలవలేడు కదా. అయినా పెళ్లి కాకుండా ఇద్దరు కలవకూడదనే నేనే చైత్రని స్మైలీకి తోడుగా ఉంటుందని పంపించాను. ఆనంద్ కూడా చైత్ర ఉంటే కొంచెం ఫ్రీగా మాట్లాడతాడని ఇలా చేశాను. అవన్నీ కాదురా, స్మైలీతో మాట్లాడావా? మాట్లాడకుండా ఎలా ఉంటాడ్రా? మాట్లాడుంటాడులే. ఒరే ఆనంద్, నువ్వు పెళ్లి ఓకే అన్నావో లేదో మీ అమ్మ హైరానా చూడాలి. నువ్వింకా ఆ పిల్లతో మాట్లాడే దగ్గరే ఉంటే మీ అమ్మ నీ పెళ్లికి రావాల్సిన వాళ్ళందరూ లిస్టు కూడా రెడీ చేసేసింది. అబ్బా మీరు ఊరుకోండి. తనకి పెట్టాలనుకున్న నగలన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేసింది ఆనంద్. తల్లి ఆనందం. పెళ్ళంటేనే అసహ్యించుకునేవాడు పెళ్లికి సరే అన్నాడనే సంతోషంరా. ఎప్పుడూ మన సంతోషం కోసం కష్టపడే ఆనంద్ త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు కొత్త జీవితంలోకి వెళ్లి సుఖపడబోతున్నాడని నా మనసు ఉప్పొంగిపోతూ ఇలా ఆనంద బాష్పాలు వద్దన్నా వచ్చేస్తున్నాయి. అమ్మో, నీ ఎక్స్ప్రెషన్స్ కి ఇంత డీప్ మీనింగ్ ఉందా? ఎనీవేస్, అన్నయ్యకి పెళ్లి కుదిరినందుకు ఇక మనకి ఆనందమే ఆనందం. బికాస్ ఆఫ్ ఆనంద్. ఏమంటావు అన్నయ్య? చిన్నోడా, పెద్దోడు ఎంగేజ్మెంట్ పెళ్లి మామూలుగా జరగకూడదురా. హే బేబీ, ఎంగేజ్మెంట్ నుంచి అన్నయ్య మ్యారేజ్ వరకు ఒక పెద్ద ఫెస్టివల్ అనిపించేలా చేద్దాం. అన్నయ్య, బడ్జెట్ ఇంత అంత అని లెక్కలేసుకోవద్దు. ఎంత కాస్ట్ అయినా మనం వెనకాడొద్దు, అంతే. అవునరా, ఈ పెళ్లితో అందరికీ మన రేంజ్, మన కెపాసిటీ తెలియాలి. అలా అని ఆయనెవరో కూతురు పెళ్లికి 100 కోట్లు ఖర్చు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేశారంట. అలా అవ్వదు కదా. ఊరుకోండి, ఏంటా అమంగళమైన మాటలు? మనం సంపాదించింది నిజాయితీతోరా. ఎవ్రీ పెన్నీకి ట్యాక్స్ కడుతున్నాం. మనం ఏం జరిగినా భయపడక్కర్లేదు. ఏమంటావు అన్నయ్య? వాణ్ణి రెస్ట్ తీసుకోనివ్వు. వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి మనం తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూసుకుందాం. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పావు. ఇక మీ డిస్కషన్ అంతా అయిపోయింది కదా. ఇక పెళ్లి అరేంజ్మెంట్స్ అన్నీ నా మీద వదిలేయండి, నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి నాకు పార్టీకి టైం అయింది. బాయ్. మేడం, మేడం,
మేడం ఆ, చైత్ర ఏంటి మేడం ఇలా ఉన్నారేంటి? ఏమైంది? నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఎందుకు మేడం? ఏమైంది? ఆనంద్ విషయంలో. ఆనంద్ గారి విషయంలోనా? ఏమైంది మేడం? అంతా బానే ఉంది కదా. ఆయన పెళ్లికి కూడా ఓకే చెప్పారు. నిన్న రెస్టారెంట్లో స్మైలీని కలిశారు. ఇక ఆయన విషయంలో మీరు బెంగపడాల్సిందేముంది? ఏమోనమ్మా, అక్కడికి వెళ్లే వరకు చాలా సంతోషంగా యాక్టివ్గా ఉన్న ఆనంద్ వెళ్ళొచ్చాక మాత్రం ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇందాక కూడా డల్గా కనిపించాడు. ఆనంద్ గారు డల్గా ఎందుకున్నారు? రెస్టారెంట్లో అంతా బానే జరిగింది కదా, ఎందుకు అలా ఉన్నారు? అదే మాకు అర్థం కావడం లేదమ్మా. ఆనంద్ కాల్ చేస్తున్నాడు. ఏంట్రా ఆనంద్? అమ్మా, నా రూమ్లో ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి మర్చిపోయాను. అవునా, ఎక్కడుందిరా? ర్యాక్లో పైన ఉంది. అది తీసుకొని డ్రైవర్కి ఇచ్చి అర్జెంటుగా ఆఫీస్కి పంపించవా? అలాగేరా, నేను పంపిస్తానులే. సరే అమ్మా, ఉంటాను. ఏదో ఫైల్ మర్చిపోయాడంట. వాడు ఆలోచనలో పడ్డం వల్లే మర్చిపోయి ఉంటాడు. మేడం మీరు ఎక్కువగా ఆలోచించకండి. అమ్మ చైత్ర, నాకొక సహాయం చేసి పెడతావా? ఏంటి మేడం? ఆనంద్ అసలు ఎందుకలా ఉన్నాడు, అసలు తనేం ఆలోచిస్తున్నాడో నువ్వు తన్ను అడుగుతావా? ఆ, ఆ, మేడం నేనా? అవునమ్మా, నీతో అయితే నిజం చెప్తాడు. వాడి సమస్య ఏంటో తెలుసుకొని తీర్చేస్తే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే మేడం. నేను బామ్మగారి టెస్ట్ రిపోర్ట్స్ తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొచ్చాక ఆనంద్ గారితో మాట్లాడతాను. అయితే ఒక పని చెయ్యమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చేటప్పుడు ఆనంద్ ఆఫీస్కి వెళ్ళి వాడేదో ఫైల్ కావాలన్నాడు కదా, అది కూడా ఇచ్చేసి వాడితో మాట్లాడరా. ఆ, సరే మేడం. ఒక్క నిమిషం అమ్మా, ఫైల్ తీసుకొస్తాను. చలి చలి స్వరముల వీణ ఎదలోన చిలిపి తిల్లానా, ఏవేవో కొత్త ఊహలు, ఎన్నెన్నో కొంటె బూసులు, ఆహ్వానం పాడుతున్న లయలోనా, చిలిపిగా చేరనా. బ్రో, ఏమైంది? సారీ రా. ఏంటి బ్రో, చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నావు? నథింగ్, లెట్స్ ప్రాక్టీస్.